అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచినటువంటి సిపిఎం వాళ్ళతో కలిసి ప్రచారం రావడం జరిగింది. చాలా సంతోషం. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ తిరిగినా కూడా మన కోడుమూరు పట్టణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఒకసారి తెలుగుదేశం చూసాం, ఇంకొకసారి వైఎస్ఆర్ని చూసాం. వాళ్ళ నుంచి ఎక్కడ ఎటువంటి స్పందన లేదు, డెవలప్మెంట్ లేదు, చాలా ఇబ్బందులు గురైనాం. సో 2004, 2009లో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. కూటమితో మళ్ళా అధికారం రాబోతుంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పనులన్నీ మళ్ళీ 2024లో మా షర్మిలమ్మ మేడం గారి నాయకత్వంలో ఏమేమి పెండింగ్ ఉన్నాయి కోడుమూరు పట్టణానికి, ముఖ్యంగా త్రాగునీరు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అది టాప్ ప్రయారిటీగా తీసుకొని ఖచ్చితంగా అది పరిష్కరించే దశగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు మరియు మురళీకృష్ణ గారు ఈరోజు కోడుమూరులో పోటీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, పట్టుదలతో పనిచేసేటటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం గతంలో చూసాం మురళీకృష్ణ గారు ఎన్ని పనులు చేశారు. మేము వామపక్ష పార్టీలుగా చాలాసార్లు ఆయనతో గొడవపడ్డాం, ఈ సమస్యలని. సావధానంగా చాలా సమస్యను పరిష్కరించే దిశగా నవ్వుతూ మాకు సమాధానించేటటువంటి వ్యక్తి మురళీకృష్ణ గారు. మరి మన గడిచిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తాగునీటి కోసం అడిగితే కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఖచ్చితంగా ఇండియా కూటమి గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి బలపడి అధికారం వైపు పోతూ ఉంది. ముఖ్యంగా కోడుమూరులో మురళీకృష్ణ గారికి, కోడుమూరు నియోజకవర్గంలో నేను కూడా చాలా గ్రామాలు తిరిగాను. మురళీకృష్ణ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మురళీకృష్ణ గారిని గెలిపించుకుంటాం. ఆయన గెలిస్తే ఏదైనా సరే సమస్యలు చాలా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. తాగునీటి సమస్య ఈ మండలంలో కాదు, నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో తీవ్రంగా ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఈ నియోజకవర్గంలో 1,00,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు మొండి చేయి చూపించింది. ఈ కోడుమూరు పట్టణంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈరోజు ఉపాధి లేక ఆ పనులు ఎత్తేసి హోటళ్లలో, బార్లలో పనిచేస్తూ ఉన్నారు. మరి చేనేతలను కూడా ఆదుకోవాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి రావాలి. చేనేతలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, పేదలు కానీ అందరూ కూడా బాగుపడతారు. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలను మనం ప్రోత్సహించాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మురళీకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా తహతహలాడుతున్నారు. మేము కూడా వామపక్ష పార్టీలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు మురళీకృష్ణ గారికి అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మురళీకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ మీడియా మిత్రుల ముందు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారంలో. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పరగెల మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు కానీ అందరు కానీ మురళీకృష్ణ గారిని కోరుకుంటున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కానీ 2024 కానీ మా పరగెల మురళీకృష్ణ గారు టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. అందువలన మేము కాంగ్రెస్ అభ్యర్థిగా పరగెల మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఊర్లో ఏ ఊరు చూసుకో, ఎక్కడైనా చూసుకో, పరగెల మురళీకృష్ణ గారికి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం మేము. ఎందుకంటే ఆయన సేవలు పిలిస్తే అర్ధరాత్రి కానీ పలుకుతాడు. ఈయన వైసీపీ అభ్యర్థి సతీష్ గారు ఉండరు, కానీ ఆయన నియోజకవర్గము ఇక్కడ కాదు, ప్రకాశం డిస్టిక్ నాన్ లోకల్ అభ్యర్థి పరగెల మురళీకృష్ణ గారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి బొక్కల దస్తగిరి గారు, ఆయన కూడా ఎవరు చూడలేదు ఆయనని ఇంతవరకు. ఇంకో విషయము, పరగెల మురళీకృష్ణ గారు ఏంటి కోరుకుంటున్నారంటే ఇక్కడ ప్రజలు పరగెల మురళీకృష్ణ గారు అర్ధరాత్రి ఫోన్ చేస్తే పలక వ్యక్తి పరగెల మురళీకృష్ణ గారు. ఓ వ్యక్తిలే ఊరు నాయకులు పట్టుకోవాలనే అవసరం లేదు ఆయనకి. డైరెక్ట్ ఏ అభ్యర్థి కానీ ఓటేసిన అభ్యర్థి డైరెక్ట్ పోయి ఫోన్ చేసి ఆయనని నాకు ఈ పని ఉంది, ఈ పని చేయాలా అంటే పలక వ్యక్తి అర్ధరాత్రి కానీ. ఈ సతీష్ రేపొద్దున గెలిస్తే ఆయన ఎక్కడుంటాడో ఆయనకే తెలియదు. దస్తగిరి కూడా గెలిచినా ఆయన కూడా డైరెక్ట్ ఆయన కలిసే పరిస్థితి లేదు. ఇంకొక ఆయన చేరుకోవాలా, ఆయన చేరుంటే ఆయన చేరుకోవాలా దస్తగిరిని కలచాలంటే. అటువంటి వలన
ఇక్కడ ప్రజలు పరిగెల మురకృష్ణ గారినే కోరుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్లో 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సేవలు చేసినాడు. ఎమ్మెల్యేగా బాగా అనుభవం ఉంది. ఆయన ఏమైనా చేసే వ్యక్తి అని ప్రజలకు తెలుసు. ప్రజలు కోరుకుంటున్నారు. దాని వలన అందరూ అఖండ మెజార్టీతోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పరిగెల మురకృష్ణ గారిని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకుందామని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.